తీవ్ర స్థాయికి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ధీటుగా బదులిస్తాం. అగ్రరాజ్యానికి ఇరాన్ వార్నింగ్. అమెరికా చరిత్రలో మరకగా ఉండిపోతుందని వ్యాఖ్య. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ విద్య. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య భీకర పోరు తీవ్ర స్థాయికి చేరింది. అగ్రరాజ్యం అటాక్స్ తో నెక్స్ట్ ఏమవుతోందనని యావత్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి మరీ చూస్తోంది. అమెరికా దాడులపై రగిలిపోతున్న ఇరాన్ ధీటుగా జవాబిస్తామని యుఎన్ వేదికగా వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధంలో తాజా ఎంట్రీ ఇచ్చిన అమెరికా ఇరాన్ పై బాంబులతో దాడులకు పాల్పడింది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతోందోనని యావత్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి మరీ చూస్తోంది. ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహాన్ అణు కేంద్రాలపై నేరుగా దాడి చేసింది అమెరికా. అమెరికాపై ప్రతీకారానికి సిద్ధమైన ఇరాన్ ఇజ్రాయిల్ పై భీకరంగా విరుచుకుపడింది. ఇందులో భాగంగానే బాహుబలిగా పేరున్న కోరం షహర్ 4 అనే మిసైల్ ను ప్రయోగించింది. ఇరాన్ చేసిన విధ్వంసంతో ఇజ్రాయిల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్, కమాండ్ కంట్రోల్ బిల్డింగ్స్, అలాగే లాజిస్టిక్ హబ్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు టెల్ అవీవ్, రిషన్, హైఫాలో సుమారు 25 మంది మృత్యువాత పడ్డారు. అటు ఇజ్రాయిల్లో చేసిన దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు 900 మంది మరణించినట్లు అంచనా. ఈ క్రమంలోనే ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యానికి చేరువైందన్నారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ నేపథ్యంలో టెహ్రాన్తో సుదీర్ఘ యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇరాన్ తమ దేశాన్ని తుడిచిపెట్టాలని చూసినందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. అందుకే ఇరాన్ అణు స్థావరాలతో పాటు బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్ పై అమెరికా దాడి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీ చేపట్టింది. ఇక న్యూక్లియర్ స్థావరాలే టార్గెట్ గా అమెరికా చేసిన అటాక్స్ ను యుఎన్ఓలోని అమెరికా రాయబారి ఖండించారు. అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి అగ్రరాజ్యాన్ని ఇజ్రాయెల్ యుద్ధంలోకి లాగిందని కీలక ఆరోపణలు చేశారు. అయితే ఇరాన్ పై దాడి ఘటన అమెరికా చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందన్నారు ఇరాన్ రాయబారి. అంతేకాదు ఇజ్రాయెల్ తో పాటు అమెరికా కూడా దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇరాన్ గట్టి బదిలిస్తుందని హెచ్చరించారు. అంతేకాదు అమెరికా ఇస్లామిక్ రిపబ్లిక్ పై అసంబద్ధ సాకుతో దాడులు చేసిందన్నారు ఇరాన్ రాయబారి. అటు ఇజ్రాయెల్ దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసిందని యుఎన్ వేదికగా చెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భాగంగా ఇరాన్ పై దాడులతో అమెరికా దౌత్యాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిందని అన్నారు. దీనిపై ప్రతిస్పందన ఉంటుందన్న ఇరాన్ రాయబారి దానికి కావలసిన సమయం, స్వభావం, అలాగే స్థాయిని ఇరాన్ సైన్యం నిర్ణయిస్తుందని తెలిపారు. అమెరికా దురాక్రమణ, ఇజ్రాయెల్ నుంచి రక్షించుకోవడానికి ఇరాన్ అంతర్జాతీయ చట్టం ప్రకారం పూర్తి చట్టబద్ధమైన హక్కును కలిగి ఉన్నప్పటికీ ఇరాన్ సరైన సమయంలో ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.